హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇంట్లో స్త్రీలు కన్నీరు పెడితే ఇలాగే జరుగుతుంది. మహిళ అంటే ఒక శక్తి స్వరూపిణి. ప్రకృతితో మమేకమైన శక్తి స్త్రీ శక్తి. ఒక ఇంట్లో మగవాడు పుట్టేదానికంటే ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సంతోషం, ఆనందం ఉంటుంది. మన పురాణాలు, ఇతిహాసాలు ఎన్నో విషయాలు చెప్పాయి. ఆడపిల్ల ఎంత ఆనందంగా ఉంటే ఆ ఇల్లు అంత సంతోషంగా ఉంటుందట. అలాగే ఆ ఇంట్లో కష్టాలు, దుఃఖాలు, ఆరోగ్య సమస్యలు అతి తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. స్త్రీ యొక్క ఓర్పు ఎంత గొప్పదో తమ యొక్క బాధ కూడా మనిషికి ఎంతో కష్టాన్ని కలిగిస్తుంది. స్త్రీ అంటేనే ఓర్పుతో కలిగినటువంటి శక్తి అని కొన్ని సందర్భాలలో చెప్పుకుంటాము. భూమికి ఎంతవరకు ఓర్పు ఉంటుందో స్త్రీకి కూడా అంత ఓర్పు ఉంటుందని పెద్దవారు చెబుతూ ఉంటారు. స్త్రీ ఒక ఇంట్లో ఎప్పుడూ కూడా పెడముఖం పెట్టుకున్నా కానీ, చీటికి మాటికి గొడవలు పడుతున్నా కానీ, ఏడ్చినా కానీ ఆ ఇంటికి ఎప్పుడూ అరిష్టమే, దరిద్రమే అని పండితులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ సంచరిస్తూనే ఉంటుంది. స్త్రీ ఏడుపు ఏ ఇంటికి కూడా మంచిది కాదు. అంతేకాదు, అలా ఆడవాళ్ళు ఇంట్లో ఏడవటం వలన లక్ష్మీదేవి కూడా ఆ ఇంట్లోకి అడుగు పెట్టదు. ముఖ్యంగా చెప్పాలంటే కన్నీరు చాలా విలువైనది. ప్రతిదానికి ఆడవాళ్ళు కన్నీరు పెట్టుకోకూడదు. మన జీవితంలో కన్నీరు కూడా విలువైన దానికోసమే ఖర్చు పెట్టాలి తప్ప అనవసరమైన వాటికి మన కన్నీరు వృధా చేస్తే మన జీవితానికి, మనిషికి రెండింటికి విలువ ఉండదు. అందుకే ఆడవాళ్ళు ఏడ్చారంటే దానికి బలమైన కారణం ఉండాలి. చీటికి మాటికి ప్రతి చిన్న విషయానికి అస్సలు కన్నీరు పెట్టకూడదు. ఆడవారు బాధపడటానికి కారణం మగవాళ్ళు అంటే భర్తలు అయితే దయచేసి వారిని ఏడిపించకండి. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.